హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్పుల్ కెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం నేను గేట్ 2015కి రిలేటెడ్ ఒక క్వశ్చన్ చెప్పాను అండ్ నజ్రో సైక్లిజేషన్ రిలేటెడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఓకే, అండ్ నేను కొంచెం రీక్యాప్ ఇచ్చి కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి నీడ్ టు నో దట్. ఓకే, సో నేను మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను. సో ఏంటంటే మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చారు. మనం ఏం చేస్తున్నామంటే ఒక 4π సిస్టమ్ కన్సిడర్ చేసుకొని బాండ్స్ని బ్రేక్ చేస్తున్నాం. ఈ పై బాండ్ని, ఈ సిగ్మా బాండ్ని బ్రేక్ చేస్తున్నాం. 4π కాబట్టి హీట్ కాబట్టి కాన్ కాబట్టి స్టీరియో కెమిస్ట్రీని చేంజ్ చేస్తున్నాం. ఓకే, సో స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ చేసినప్పుడు ఇది వెజ్ పొజిషన్లో ఉంది, ఇది డాష్ పొజిషన్లో ఉంది కదా. నేను వెజ్ పొజిషన్లో ఉండేదాన్ని అవుట్ అనుకుంటున్నాను, డాష్ పొజిషన్లో ఉండేదాన్ని ఇన్ అనుకుంటున్నాను. ఓకే, సో స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఈ అవుట్ సైడ్ ఉండేదాన్ని కూడా నేను ఇన్సైడ్ తెచ్చుకుంటాను. ఓకే, అప్పుడు రెండు ఇన్ అవుతాయి. ఓకే, నేను స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ అవుట్ ఉండేది, ఈ గ్రూప్ అవుట్ ఉండేది ఇన్సైడ్ రాసుకున్నాను, ఈ ఎంఈ కూడా ఇన్సైడ్ రాసుకున్నాను. ఓకే ఓకే రాసుకున్న తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ 6π సిస్టమ్ ఫామ్ అయింది. ఈ 6π సిస్టమ్ ఫామ్ అయిన దాన్ని నేను మళ్ళీ మైగ్రేట్ చేసి డబల్ బాండ్స్ని దీన్ని ఒక 6 మెంబర్ రింగ్ కన్వర్ట్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ ఒక డబల్ బాండ్ ఫామ్ అయింది. 6π కాబట్టి హీట్ చేసినప్పుడు డిస్ అంటే స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ అవ్వదు. కాబట్టి ఏమవుతుంది, ఇది ఇన్సైడ్ ఉంది, ఇది అవుట్ సైడ్ ఉంది కదా. కాబట్టి దీన్ని డాష్ పొజిషన్లో రాశాను, దీన్ని వెజ్ పొజిషన్లో రాశాను. ఇది అవుట్ సైడ్ ఉంది అండ్ ఇది కూడా అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని సేమ్గా రాసుకున్నాను. ఓకే, ఇది అబౌట్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నజ్రో సైక్లైజేషన్లో ఏంటంటే మనం డై కార్బోనైల్ కాంపౌండ్స్ని యూస్ చేస్తాం. ఓకే, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ డై కార్బోనైల్ కాంపౌండ్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ మనం లూయిస్ యాసిడ్స్ని యూస్ చేస్తాం. మనకి ప్రోడక్ట్గా సైక్లోపెంటనోన్ అనేది ప్రోడక్ట్గా ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఆల్ఫా బీటా డై కార్బోనైల్ ఆల్ఫా బీటా అంతే కదా, డబ్లీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్. ఓకే, డై కార్బోనైల్ కాదు, డై కార్బోనైల్ అంటే 2 కార్బోనైల్ గ్రూప్స్ రావాలన్నమాట. సారీ, డబ్లీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. ఓకే, ఇది డబ్లీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కదా, ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్, ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. సో డబ్లీ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్ తీసుకుంటాం. దీన్ని లూయిస్ యాసిడ్తో నేను ట్రీట్ చేశాను. ఓకే, సో H+ ఇచ్చింది, ప్లస్ ఈ బాండ్ ఇలా బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు ఈ డబుల్ బాండ్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు షిఫ్ట్ అయ్యాయి. నేను ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ని ఇటువైపు మైగ్రేట్ చేసుకున్నాను. ఓకే, అప్పుడు నాకు పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఫామ్ అయింది. నేను ఈ బాండ్స్ని ఇలా చేసినప్పుడు ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది కదా, అలా చేసి ఉండొచ్చు కదా అని ఆలోచిస్తే, ఒకవేళ నేను ఇక్కడ ఇలా మైగ్రేట్ చేస్తే నాకు ఇక్కడ టెరిషరీ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ బాండ్స్ ఇలా తీసుకొని ఉంటే ఇక్కడ సెకండరీ ఫామ్ అయ్యేది. టెరిషరీ కార్బోకాటయాన్ చాలా స్టేబుల్ కదా సెకండరీ కంటే. కాబట్టి నేను ఈ బాండ్నే మాత్రమే ఇలా తీసుకొచ్చాను, ఎందుకంటే ఇక్కడ వచ్చే పాజిటివ్ ఛార్జ్ అనేది స్టేబుల్. మేబీ మనం పెరిసైక్లిక్ మెకానిజంలో కన్సర్టెడ్ మెకానిజం కాబట్టి కొన్ని పాయింట్స్ చూడం, కానీ ఈ పాయింట్స్ని మనం మైండ్లో పెట్టుకొని స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి ఉండవు. ఓకే, ఇది కన్సర్టెడ్ మెకానిజమే, కానీ మనం ఇలా థింక్ చేయడం వల్ల మనం కరెక్ట్ అప్రోచ్కి రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, సో అందుకే నేను ఈ బాండ్ని బ్రేక్ చేశాను. సో ఈ బాండ్ని బ్రేక్ చేసిన తర్వాత నాకు ఇది ఫామ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫామ్ అయిన పాజిటివ్ ఛార్జ్ని నేను ఎలిమినేట్ చేయాలి. కాబట్టి ఐదర్ ఇక్కడున్న హైడ్రోజన్ అయినా రిమూవ్ చేయాలి, ఇక్కడున్న హైడ్రోజన్ అయినా రిమూవ్ చేయాలి. ఓకే, నేను ఒకవేళ ఇక్కడుండే హైడ్రోజన్ని రిమూవ్ చేశాను అనుకోండి, నాకు ప్రోడక్ట్ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జో అంత స్టేబుల్ కాదు. చూడండి, ఈ 5 మెంబర్ రింగ్కి ఈ డబుల్ బాండ్ ఏదైతే ఉందో ఇది ఎగ్జో పొజిషన్లో ఉంది కదా, కాబట్టి ఈ సిస్టమ్ని అన్స్టేబుల్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తీసుకోం, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేయం, ఇక్కడ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేసినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ ఫామ్ అయింది. తర్వాత నేను టాటోమరైజ్ చేసేసాను. ఓకే, టాటోమరైజ్ ఈనోల్ ఫామ్ టు కీటో ఫామ్ టాటోమరైజ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇప్పుడు నేను బాండ్స్ని బ్రేక్ చేయాలి కదా. సో నేను బాండ్స్ని ఎలా బ్రేక్ చేస్తానంటే ఈ సిలికాన్కి లింక్ అయి ఉన్న ఈ కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ వచ్చేలాగా చూసుకుంటాను. ఆల్వేస్ రిమెంబర్ ఇట్,
సిలికాన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి నేను సిలికాన్ దగ్గర మైనస్ ఛార్జ్ వచ్చేలాగే చూసుకోవాలి ఎప్పుడూ. ఓకే, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉండదు. సో ఇక్కడ మైనస్ ఛార్జ్ వచ్చేలా చూసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. సిలికాన్ దగ్గరలో మైనస్ ఛార్జ్ వచ్చేలా చూసుకోవాలి. ఓకే, నేను ఇలా బ్రేక్ చేశాను. ఓకే, ఇక్కడ ప్లస్ వచ్చింది, రైట్. ఇక్కడ SiMe3 ఉంది. నేను ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ పాజిటివ్ ఛార్జ్కి పక్కన SiMe3 ఉందనుకోండి, అప్పుడు మాత్రమే దాని బెనిఫిట్ మనకు ఉంటుంది. అది కూడా ఒక రీజనే. ఇక్కడ నుంచి మనం ఇలా బాండ్ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇలా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఆ పాజిటివ్ ఛార్జ్ పక్కన SiMe3 ఉందనుకోండి, అది మనకి బెనిఫిషియల్ చాలా. ఎందుకంటే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ CH3COO మైనస్ ఉంది కదా, అండ్ SiMe3లో వేకెంట్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా. సో ఇది ఇలా ఎంటర్ అవుతుంది, ఈ బాండ్స్ అనేవి ఇలా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, O- ఉంటుంది. ఓకే, నేను దీన్ని ఫర్దర్ O-BF3 దీన్ని ఫర్దర్ నేను ఆటోమరైజ్ చేసుకుంటే నాకు ఈనోల్ ఫామ్ నుంచి కీటో ఫామ్ వచ్చేస్తుంది. సో అంతే, అదే ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే CSIR 2020 ప్రాబ్లం చేద్దాం. ఓకే, సో CSIR NET 2020. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని FeCl3తో ట్రీట్ చేస్తున్నాను. ఓకే, FeCl3 టు లూయిస్ యాసిడ్. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నాకు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చేలాగా చూసుకోవాలా? ఆలోచించండి. ఒకవేళ అంతే కదా, ఒకవేళ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ నుంచి నెగిటివ్ ఛార్జ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. కాబట్టి నేను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చేలాగా చూసుకుంటే బెస్ట్. కాబట్టి నేను ఏం చేస్తానంటే బాండ్స్ని ఇలాగే మైగ్రేట్ చేస్తాను. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకుముందు చెప్పిన ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో దానికి ఇది అప్లికేషన్ అనుకోండి ఈ క్వశ్చన్. ఓకే, SiMe3కి పక్కన పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది ఫార్వర్డ్ అవ్వచ్చు. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, సమ్ ఏదైనా ఒక అటాకింగ్ రియేజెంట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3COOH ఉందనుకోండి, ఇక్కడ వచ్చి CH3COO- అనేది అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన తర్వాత ఈ బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ డబుల్ బాండ్ O వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇలా ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది, రైట్. సో ఇది అల్టిమేట్ ఆన్సర్. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం మిగతా ప్రాసెస్ ప్రొసీడ్ అవ్వచ్చా, ఏమైనా మర్చిపోయామా, థింక్ చేయండి ఇంకా. సో ఇలాంటి ఆన్సర్ ఆప్షన్స్లో ABCD ఇచ్చేసి ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉండే హైడ్రోజన్స్ యొక్క స్టీరియో కెమిస్ట్రీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ మనం చేసిన రొటేషన్ ఏంటి, 4π 6π చెప్పండి. ఇది 4π రొటేషన్ ఆర్ 6π రొటేషన్? 4π రొటేషన్ కదా. ఓకే, మీరు ఇది కన్సిడర్ చేయకండి. ఇట్ ఈస్ లైక్ ఇక్కడ ఒక లూయిస్ యాసిడ్ ఉంది కదా. సో ఈ లూయిస్ యాసిడ్కి ఇది ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల ఈ బాండ్ బ్రేక్ అయింది. ఇది ప్రొసీజర్లో ఉండదు, ఇది మాత్రమే ప్రొసీజర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏంటి,
4 పై హీట్ కాన్ కదా. కాన్ కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఈ 2 అనేవి సేమ్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 2 హైడ్రోజన్స్ని ఆపోజిట్ సైడ్ నోటేట్ చేసుకోవాలి. ఒకటి వెడ్జ్ అయితే ఇంకోటి డాష్ ఫామ్లో నోటేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఇప్పుడు రేర్ అనమాట. ఇప్పుడు కొత్త విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అవేంటో చూద్దాం. ఓకే, దానికి ముందు మనం వుడ్వర్డ్ హాఫ్మెన్ రూల్స్ యొక్క లిమిటేషన్ చూద్దాం. ఓకే, వుడ్వర్డ్ హాఫ్మెన్ రూల్ యొక్క లిమిటేషన్ ఏంటంటే, ఇది మనకి కాన్ రొటేషన్ గురించి, డిస్ రొటేషన్ గురించి అయితే చెప్పింది. ఓకే, కానీ మనకి ఇది క్లాక్ వైజ్ రొటేషన్ కానీ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ని కానీ ఎలా డిస్టింగ్విష్ చేయాలి, ఏ రొటేషన్ని మనం మోర్ ప్రిఫరబుల్గా తీసుకోవాలి అని చెప్పలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సిస్టమే ఉందనుకోండి, ఇప్పుడు నేను దీన్ని కాన్ రొటేషన్ చేస్తే నాకు ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కదా. సో కాన్ రొటేషన్ అంటే ఏంటి, ఐదర్ నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసిన, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినప్పటికీ కానీ 2 సేమ్ సైడ్ రొటేషన్ చేస్తాను, అది కాన్ రొటేషన్ అంటే. ఓకే, ఐదర్ నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఫామ్ అవుతుందా, ఐ థింక్ టేక్ లైక్ దిస్. ఓకే, నౌ ఫామ్ అవుతుంది రైట్. మైనస్ మైనస్ ప్లస్ ప్లస్. ఇప్పుడు కూడా ఇది రొటేట్ చేయండి. ఇప్పుడు నేను రెండింటిని క్లాక్ వైజ్ రొటేషన్ చేశాను అనుకోండి, అప్పుడు కూడా నాకు ఫామ్ అయింది కదా ప్రోడక్ట్. అంటే నాకు వుడ్వర్డ్ హాఫ్మెన్ రూల్స్ ప్రకారం క్లాక్ వైజ్ రొటేషన్ ఎల్లోడే, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కూడా ఎల్లోడే కదా. సో అలా ఉండకూడదు అనమాట, మనం డిస్టింగ్విష్ చేయలేకపోయాం. ఐదర్ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది ఎల్లోడా, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అనేది ఎల్లోడా అని మనం చెప్పలేకపోయాం. అది మేజర్ లిమిటేషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టార్క్ సెలెక్టివిటీ. ఓకే, టార్క్ సెలెక్టివిటీ. ఓకే, సో టార్క్ సెలెక్టివిటీ అంటే ఏంటంటే, ఇది మనకి ఒక డైరెక్షన్ని ప్రిఫరబుల్గా ఎలా తీసుకుంటాం ఇంకొక డైరెక్షన్తో పోల్చుకుంటే అనే దాని గురించి చెప్తుంది. ఓకే, ఇట్ డిస్క్రైబ్స్ ది ప్రిఫరెన్స్ ఫర్ వన్ ఆఫ్ ది డైరెక్షన్ clockwise or anti-clockwise over another. ఓకే, ఓవర్ ది అదర్. సో ఇది టార్క్ సెలెక్టివిటీ అంటే. ఓకే, సో మనం ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉందనుకోండి, మనం దాన్ని అవుట్వర్డ్ రాసుకుంటాం. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉందనుకోండి, దాన్ని ఇన్వర్డ్ రాసుకుంటాం. అలా కొన్ని పొజిషన్స్ని మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా రాసుకోండి. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ is governed by electronic nature of substituents at C3 and C4. At C3 and C4. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో నేను ఫస్ట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ గురించి చూస్తాను. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ని నేను ఎప్పుడూ అవుట్వర్డ్ రాసుకోవాలి. రొటేషన్ అనేది అవుట్వర్డ్ చేయాలి. ఓకే, సో రొటేషన్ అవుట్వర్డ్. ఓకే, సో ఎందుకు నేను అవుట్వర్డ్ చేస్తున్నానంటే,
సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ది అదేం చేస్తుందంటే ఈ C3C4 సిగ్మా బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే 1 2 3 4, ఈ C3C4 సిగ్మా బాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇది అందుకే మనం ఫేవరబుల్గా అవుట్వర్డ్ రాసుకుంటాం. ఓకే, దీన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు హీట్ కండిషన్ దగ్గర నేను బ్రేక్ చేయాలి. ఓకే, ఇది ఇలా రావడానికి ఉంటుంది కాబట్టి నేను ఇలా చేయడం బెస్ట్, ఎందుకంటే ఆల్ఫా ఎఫెక్ట్ ఉంటుంది కదా, కాబట్టి నేను ఇది ఇలా బ్రేక్ చేసుకుంటున్నాను, ఇది ఇలా బ్రేక్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మనం ఓహెచ్ని ఎక్కడ రాస్తాం, బయటకు రాస్తామా లోపలికి రాస్తామా, అది క్వశ్చన్ కదా. అయితే బయటకు రాయడమనే మోస్ట్ ఫేవరబుల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే ఏంటంటే దాని దగ్గర అవైలబుల్గా ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, సో మనం +m ఎఫెక్ట్ -m ఎఫెక్ట్ అలాంటివి కన్సిడర్ చేయమన్నమాట. ఇన్ జనరల్ చెప్తాం, దాని దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఎలక్ట్రాన్ డొనేటింగ్ యాటమ్స్, లేకపోతే విత్డ్రాయింగ్ యాటమ్స్. అండ్ బల్కీ గ్రూప్ని కూడా మనం అవుట్వర్డే రాస్తాం. ఓకే, ఎందుకంటే స్టీరిక్ హిండ్రెన్స్ అనేది తక్కువగా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఇది చాలా ఫేవరబుల్. ఇది కూడా ఫామ్ అవుతుంది, బట్ లోయర్ అమౌంట్లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్లో ఏంటంటే రొటేషన్ ఏదైతే ఉందో అది ఇన్వర్డ్ ఉండాలి. ఓకే, రొటేషన్ అనేది ఇన్వర్డ్ ఉండాలి. సో రొటేషన్ అనేది ఇన్వర్డ్ ఎప్పుడు ఉంటుంది, సో సీట్ ఇలా ఉంది కదా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బాండ్స్ని బ్రేక్ చేస్తాను. ఇప్పుడు నేను ఇలా సో నో ప్రాబ్లం రైట్, ఎలా అయినా రొటేట్ చేయొచ్చు. ఈసారి ఇలా రొటేట్ చేస్తాను అనుకోండి. సో దెన్ ఐ గెట్ దిస్ ప్రోడక్ట్. సో ఇప్పుడు నాకు ఇన్వర్డ్ ఫామ్ అవుతుందా అవుట్వర్డ్ ఫామ్ అవుతుందా, ఇన్వర్డ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే CH4 అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి. సో ఇది మోస్ట్ ఫేవరబుల్. ఓకే, అండ్ నేను ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్కి ఏమని చెప్పాను, C3C4 సిగ్మా బాండ్ బ్రేక్ చేయడానికి నాకు డైరెక్షన్ ఆఫ్ ఈ ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఇలా ఉండాలి, ఈ ఆర్డర్లో ఉండాలి, కొన్ని అవుట్వర్డ్ ఉండాలి, కొన్ని ఇన్వర్డ్ ఉండాలని చెప్పాను కదా. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్లో కేసులో ఏంటి, సో ఇది ఇలా ఉంది కాబట్టి బాండ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో అలా ఈ సిగ్మా స్టార్లోకి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినప్పుడు ఈ పై బాండ్ త్వరగా బ్రేక్ అవుతుంది. ఓకే, సో దట్ విల్ బి ది కేస్. అండ్ ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కేసులో ఏంటంటే సెకండరీ ఆర్బిటాల్ ఇంటరాక్షన్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి కూడా మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఇన్వర్డ్ రాసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం సెకండరీ ఆర్బిటాల్ ఇంటరాక్షన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బాండ్స్ ఉన్నాయి, ఇది ఫిల్డ్ అండ్ ఇది కూడా ఫిల్డ్. ఓకే, సో ఇలా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి, ఇది ఇన్వర్డ్ ఉంది. ఓకే, సో ఇది ఇన్వర్డ్ ఉంది కాబట్టి దీంతో పార్టిసిపేట్ చేయొచ్చు కదా సెకండరీ ఇంటరాక్షన్స్లో. ఓకే, అండ్ సో ఇలా ప్రొసీడ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కేసులో ఏదైతే ఉందో మనం అవుట్వర్డ్ తీసుకుంటాం, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కేసులో ఇన్వర్డ్ తీసుకుంటాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ స్టీరిక్ బల్కీ గ్రూప్స్ ఉంటే మనం ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, బల్కీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అవుట్వర్డ్ రాయాలి జనరల్గా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దానికి రిలేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఎగ్జాంపుల్.
సో ఇప్పుడు నేను బాండ్స్ని బ్రేక్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఓఎంఈ అవుట్ సైడ్ ఉండాలా, టెరిషియరీ బ్యూటైల్ అవుట్ సైడ్ ఉండాలా? సో రెండు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్సే కదా. అయితే ఈ టెరిషియరీ గ్రూప్ ఏదైతే ఉందో ఇది బల్కీ కదా, కాబట్టి ఇది అవుట్ సైడ్ ఉండడమే బెస్ట్ ఇన్వర్డ్ కంటే, రైట్? కానీ టెరిషియరీ బ్యూటైల్ బల్కీ గ్రూప్ అయినప్పటికీ కానీ టెరిషియరీ బ్యూటైల్ అంటే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ కదా. సో ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ అవ్వలేదు కదా, ఈ కార్బన్ దగ్గర డొనేట్ చేయడానికి లోన్ పేర్స్ లేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీబీయూ అయ్యి ఉంటే అప్పుడు కేస్ పాసిబుల్ అయ్యేది. సో నేను ఓటీబీయూ అనుకొని ఐ ఫీల్ దట్ ఇట్స్ అన్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇది కాదు, ఓటీబీయూ అయితే దెన్ ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇది బల్కీ అయినప్పటికీ కానీ ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపే కాబట్టి ఇది బయట ఉండడమే చాలా ఫేవరబుల్, అదే ఇన్వర్డ్ ఉండడమే చాలా ఫేవరబుల్. విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇన్వర్డ్ ఉండడమే చాలా ఫేవరబుల్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఓటీబీయూ అనేది ఇట్స్ అన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఓటీబీయూ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. నౌ సీ ఇట్. నౌ ఇప్పుడు చెప్పండి, ఇది డొనేటింగ్ గ్రూపే, ఇది డొనేటింగ్ గ్రూపే కాబట్టి దీన్ని అవుట్ సైడ్ పెట్టడం, బల్కీ కాబట్టి దీన్ని అవుట్ సైడ్ పెట్టడం చాలా మంచిది కదా. సో కాబట్టి నేను దీన్నే అవుట్ సైడ్ పెట్టుకుంటున్నాను. ఓఎంఈని ఇన్సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ పాయింట్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో మీరు దీన్ని ఏమనుకుంటారు, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనుకుంటారా? అలా అనుకోకండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాదు, ఇది లోన్ పేర్స్ ఉంటాయి కదా, డొనేటింగ్ గ్రూపే కదా. సో అవుట్ సైడ్ రాసుకుంటాం. ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నా మీరు ఈ క్వశ్చన్ చెప్పాలి. మీరు ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, దీనికి ముందు మనం బాండ్స్ని ఇలా బ్రేక్ చేస్తాం, రైట్? సో ఇది 4π కాబట్టి హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, కాన్వర్టేషన్ కాబట్టి చేంజ్ ఇన్ స్టీరియో కదా. కాబట్టి చేంజ్ ఇన్ స్టీరియో కాబట్టి జనరల్గా మనం దీన్ని నొటేట్ చేసినప్పుడు ఎలా నొటేట్ చేస్తామంటే, ఒకటి ఇన్సైడ్ ఇంకోటి అవుట్ సైడ్ నొటేట్ చేస్తాను. ఇక్కడ నేను రెండు అవుట్ సైడే నొటేట్ చేశాను అంటే దాని అర్థం స్టీరియో చేంజ్ అయిందని కదా. సో అలా అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఒక క్లారిటీ వస్తుంది. సో సీ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను హీట్ చేస్తున్నాను. హీట్ చేసినప్పుడు దెన్ మారింది కదా. సో ఐ మీన్ బాండ్స్ బ్రేక్ అయ్యాయి కదా, 4π హీట్ కాన్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రెండు సిస్లో ఉన్నాయి కాబట్టి ఒకటి సిస్ ఇంకోటి ట్రాన్స్ ఉంటుంది ఇలా. ఓకే, సో అంతే. ఓకే, ఇంకా ఇంకొన్ని మేజర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. ఇలా COOH ఉందనుకోండి, అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒక బేస్తో ట్రీట్ చేస్తున్నాను అనుకోండి. సో ఏమవుతుంది, యాసిడ్ బేస్ ఉంది. సో అన్నిటికంటే ఫాస్ట్గా జరిగే రియాక్షన్ ఏంటి, యాసిడ్ బేస్ రియాక్షన్ కదా. కాబట్టి ఇది ఏమవుతుందంటే O - Na+ అవుతుంది. ఇప్పుడు నేను బాండ్స్ని మైగ్రేట్ చేసినప్పుడు 4π హీట్ కాన్ కదా. కాన్ అంటే దాని అర్థం ఏంటి, చేంజ్ ఇన్ స్టీరియో కదా. సో స్టీరియో చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో
సో స్టీరియో చేంజ్ చేస్తాం కదా. స్టీరియో చేంజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉండే మిథైల్ గ్రూపు ఇది ఆపోజిట్ సైడ్స్లో ఉండాలి. సో ఈ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ కదా. ఒక దగ్గర లోన్ పేర్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా. మేబీ ఒకవేళ ఈ మైనస్ ఛార్జ్ అనేది డొనేషన్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కానీ ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి కదా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్గా కన్సిడర్ చేసుకొని అవుట్ సైడ్ రాసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. దీన్ని అవుట్ సైడ్ రాస్తున్నాం కాబట్టి మిథైల్ని ఇన్సైడ్ రాసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఏం లేదు బై ద వే మిథైల్ రాయడానికి కూడాను. ఒకవేళ మిథైల్ ఉందనుకోండి, మిథైలే ఉందనుకోండి. సో చేంజ్ ఇన్ స్టీరియో కెమిస్ట్రీ కదా. సో ఒకవేళ ఈ రెండు వెజ్లో కానీ ఉంటే ఇప్పుడు నేను ఒకటి వెజ్ ఒకటి డాష్ రాయాలి ఎలాగైనా సరే. సో కాబట్టి నేను దీన్ని అవుట్ సైడ్ రాసుకొని దీన్ని ఇన్సైడ్ రాసుకుంటా. ఇప్పుడు ఓకే, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NaOH కాకుండా H2SO4 ఉందనుకోండి, అప్పుడు గేమ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఓ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కదా. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే లోన్ పేర్స్ అనేవి డొనేషన్లో ఇన్వాల్వ్ అయిపోయాయి. ఇంకెలా డొనేట్ చేస్తుంది, ఇంకా అవి డొనేట్ చేయడానికి ఇంకో ఛాన్స్ ఉండదు కదా. మేబీ ఒకవేళ ఇది కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కానీ దీని మీద పాజిటివ్ ఛార్జ్ రాదు. ఓకే, అది ఎలక్ట్రాన్ డొనేట్ చేయకుండా ఉండడానికి. ఇక్కడ అలా కాదు, పాజిటివ్ ఛార్జ్ వచ్చేసిన తర్వాత ఇంకేం డొనేట్ చేస్తుంది, ఇక్కడ డొనేట్ చేయలేదు కదా. అందుకని నేను దీన్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్గా కన్సిడర్ చేస్తున్నాను. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎక్కడ రాస్తాం, మనం ఇన్వర్డ్ రాస్తాం కదా. కాబట్టి మనం ఇన్వర్డ్ రాసుకుంటాం దీన్ని. ఓకే, ఇలా రాయకూడదు, రైట్ లైక్ దిస్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ దట్స్ ఇట్. ఇది ఫర్దర్ రియాక్షన్లో ప్రొసీడ్ అవుతుంది, బట్ సో నేను చెప్పినంత వరకు అయితే ఇంతవరకే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు నేను దీన్ని బ్రేక్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఎక్కడ రాసుకున్నా ఓకే, బట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కాబట్టి అవుట్ సైడ్ రాసుకుంటాను. అండ్ ఇక్కడ ఏం లేదు ఇన్సైడ్ అవుట్ సైడ్ చెప్పడానికి. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ చేద్దాం ఎలక్ట్రాన్స్ని. సో మైగ్రేట్ చేసినప్పుడు ఇలా ఫామ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను బ్రేక్ చేస్తున్నాను సిస్టమ్ని. 4π హీట్ కాన్ కదా. ఇప్పుడు చెప్పండి, ఇది డొనేటింగ్ గ్రూప్, ఇది కూడా డొనేటింగ్ గ్రూపే. సో ఇప్పుడు నేను దీంట్లో ఏది అప్వర్డ్ రాసుకుంటాను, ఏది డౌన్వర్డ్ రాసుకుంటాను. సో పై బాండ్స్ ఫాస్ట్గా డొనేట్ చేస్తాయా, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ త్వరగా డొనేట్ చేస్తాయా? నాన్ బాండింగ్ కదా. కాబట్టి దీన్ని నేను మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ మోస్ట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ అనుకోవచ్చు కదా. సో కాబట్టి నేను దీన్ని అవుట్ సైడ్ రాస్తాను. సో ఓకే, ఇప్పుడు నేను ఫర్దర్ రియాక్షన్ ప్రొసీడ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఆరోమాటిసిటీ పోయింది కాబట్టి నేను ఆరోమాటిసిటీని రీఎస్టాబ్లిష్ చేయాలి కదా. కాబట్టి నేను బాండ్స్ని ఇలా రొటేట్ చేశాను. అప్పుడు నాకు ఆరోమాటిసిటీ అనేది రీఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 6π సిస్టమ్ కాబట్టి హీట్ డిస్క్ కాబట్టి ఎలాంటి స్టీరియో కెమిస్ట్రీ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో దీని తర్వాత ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఇది ఈనోల్ కాబట్టి కీటో ఫామ్ కింద కన్వర్ట్ అయిపోతుంది.
ఓకే. సో దాట్స్ ది ఆన్సర్ అనమాట. అండ్ ఇంకొక 3-4 క్వశ్చన్స్ చేద్దాం అండ్ నేను ఇంకా స్టాప్ చేసేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో సైక్లో ఎడిషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఒక 4, 5, 6, 7 క్వశ్చన్స్ చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను సైక్లో ఎడిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా పెద్దది కూడాను. సో టైం పడుతుంది. ఓకే. సో ఈ వీడియో ఒక 15 సెకండ్స్లో అయిపోవచ్చు. బట్ నెక్స్ట్ వీడియో మాత్రం ఇట్స్ ఆల్ అబౌట్ 1 hour 30 minutes అలా అవుతుంది. ఇట్స్ అ బిగ్ థింగ్ అనమాట. ఓకే. బిగ్ లెక్చర్. అండ్ నెక్స్ట్ నేను 2+2 సైక్లో ఎడిషన్స్ ఆఫ్ కీటింగ్ చెప్తాను. నెక్స్ట్ ఈన్ రియాక్షన్స్ చెప్తాను. పోలార్ 2+2 సైక్లో ఎడిషన్స్ చెప్తాను. కార్నియా ఈన్ రియాక్షన్స్ చెప్తాను. అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ ఈన్ రియాక్షన్స్ చెప్తాను. ఆ లాట్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇంకొన్ని క్వశ్చన్స్ చెప్పుకొని ఈ లెక్చర్ ఇక్కడితో స్టాప్ చేద్దాం, ఎలక్ట్రోకెమిస్ట్రీది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఎందుకంటే నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తే మీ సబ్జెక్ట్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో నేను ఏమైతే అనుకుంటున్నా అంటే నా వీడియో అనేది మేబీ వీడియో క్వాలిటీలో కానీ క్రియేటివిటీలో కానీ మేబీ అసలు బెస్టే కాదు. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ టు యూస్ టెక్నాలజీ ఇన్ ది బెస్ట్ వే. సో బట్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు షేర్ మై సబ్జెక్ట్. ఓకే. సో what I hope the most is that you people need to understand what I am saying. The subject, what I am saying, is it important to you or not? That's all what matters to me, right? So నేనేమనుకుంటున్నా అంటే నేను చెప్పే సబ్జెక్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి, మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తే దెన్ దాట్స్ ది బిగ్గెస్ట్ మోటివ్ ఆఫ్ మై వీడియోస్. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ CH4 అండ్ CO C++OET రెండు కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్సే. ఓకే. అయితే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అని ఎలా అంటున్నాను అంటే ఇక్కడ డొనేట్ చేయడానికి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ మైనస్ ఛార్జ్ అనేది ఉండాలి. ఓకే. మైనస్ ఛార్జ్ క్రియేట్ అవ్వకుండా మనం డైరెక్ట్గా అలా చెప్పలేమన్నమాట. ఓకే. సో ఇందాక మనం చేసిన ప్రాబ్లంలో O- జనరేట్ చేసాం కదా మనం. సో ఇక్కడ లేదు కాబట్టి మనం అలా చెప్పలేము. రెండింటిని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్గానే కన్సిడర్ చేస్తాం. అయితే 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనుకోండి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఇన్వర్డ్ రాయాలి. ఇన్వర్డ్ రాసినప్పుడు స్టీరిక్ రిపల్షన్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం లోపల రాస్తాం, స్టీరిక్ రిపల్షన్ ఎక్కువ ఉన్నదని బయటికి రాస్తాం. సో దాని ప్రకారం మనం CO2ETని బయట రాస్తాం. ఓకే. సో నేను సిస్టమ్ని బ్రేక్ చేస్తున్నాను. CO2ET అండ్ C++OH. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ నాకు 6π జరిగే ఛాన్స్ ఉంది కదా ఇలాగా. సో ఖచ్చితంగా జరిగితే మనం వేసేయడమే. అంటే ఇది ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు చేసిన క్వశ్చన్ ఆప్షన్స్లో ఇలాంటి ఆప్షన్ మెన్షన్ చేసి ఉంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఓకే. సో దాట్స్ ది ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకొక 2-3 క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేను రొటేట్ చేశాను. దెన్ ఐ డూ ఫార్మ్ అ బాండ్ లైక్ దిస్. ఇక్కడ ఒక డబుల్ బాండ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ కూడా డబుల్ బాండ్ వస్తుంది, రైట్. సో ఫస్ట్ ఓకే, నేను ఇది ఎలా వచ్చిందో చెప్పలేదు కదా. సో ఈ బాండ్స్ని మనం ఇలా బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే 4π హీట్ కాన్ కదా, ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. కాబట్టి నేను దీన్ని ఇన్వర్డ్ రాసుకున్నాను. ఇక్కడ ఉండే మిథైల్ ఏదైతే ఉందో దాన్ని అవుట్వర్డ్ రాసుకోవాలి. సో ఐ ఫర్గాట్ టు రైట్ ఇట్. అవుట్వర్డ్ రాసుకున్నాను. ఇప్పుడు 6π కదా, సో నథింగ్ విల్ చేంజ్ అనమాట. ఓకే. సో ఈ 3 ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం మెన్షన్ చేయకపోయినా పర్లేదు.
ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మీరు చెప్పండి ఏమవుతుంది అని. సో ఇది ఉంది. సో ఇది ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా? చెప్పండి, ఇన్వాల్వ్ అవుతుందా? మనం జనరల్గా ఎలా ఆలోచిస్తామంటే బాండ్స్ని ఇలా బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ 4 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుందన్నమాట. 6 మెంబర్ రింగ్ చాలా స్టేబుల్ 4 మెంబర్ రింగ్ కంటే. అయితే ఎందుకు 4 మెంబర్ రింగ్గా ఫామ్ అవుతుంది అని ఆలోచిస్తాం కదా. దెన్ స్టాప్. జనరల్గా ఫోటోకెమికల్ కండిషన్స్లో అన్స్టేబుల్ ప్రోడక్ట్ అయినా సరే ఫామ్ అవుతుంది. హయ్యర్ ఎనర్జీ ఉండే ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ రింగ్ ఓపెనింగ్ అనేది పాసిబుల్ కాదు. ఓకే. కాబట్టి మనం రింగ్ క్లోజింగ్ మెకానిజమే చేయాలి. ఎందుకంటే రింగ్ ఓపెన్ చేసామనుకోండి అప్పుడు మనకి కీటిన్ అనేది ఫామ్ అవుతుంది. అంత స్టేబుల్ కాదు కదా అది, అందుకని. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను రిమూవ్ చేయొచ్చు. దీనివల్ల నాకు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది అండ్ ఇట్స్ ఎల్లోడ్, పర్లేదు. ఓకే. సో ఇలా రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఓకే. సో ఫర్దర్ ఇంకా కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్. సో 4π హీట్ కాన్ అంటే 4π ఫోటోకెమికల్ కండిషన్ డిస్ కదా. అంటే ఇప్పుడు నా స్టీరియో కెమిస్ట్రీ అనేది చేంజ్ అవ్వదు. ఓకే. ఇక్కడ ఒక 4 మెంబర్ రింగ్ 1 2 3 4 5 6, ఇంకా ఒక 6 మెంబర్ రింగ్ ఇలాగా. ఓకే. అంతే. అండ్ జనరల్గా థర్మల్ కండిషన్స్లో ఎప్పుడు స్టేబుల్ ప్రొడక్ట్సే ఫామ్ అవుతాయి. ఫోటోకెమికల్ కండిషన్స్లో అన్స్టేబుల్ ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఓకే. దెర్ ఈజ్ అ మోర్ ప్రాబబిలిటీ ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంకొక 4 ప్రాబ్లమ్స్ చేద్దాం. దెన్ యూ కెన్ ఫైండ్ అ గుడ్ గ్రిప్ ఆన్ సబ్జెక్ట్. ఓకే. చూడండి, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఈ హైడ్రోజన్స్ అనేవి ఎలా ఉన్నాయి? రింగ్కి ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉన్నాయా? ఈ హైడ్రోజన్స్ అనేవి రింగ్కి ఇన్సైడే ఉన్నాయి. మీరు ఈ రింగ్కి కన్సిడర్ చేయకండి, ఈ రింగ్ కన్సిడర్ చేయండి. ఓకే. రింగ్కి ఇవి ఇన్సైడే ఉన్నాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? ఇన్ కదా. ఇన్ అంటే అర్థం ఏంటి? ప్లస్ అండ్ ప్లస్, ఇన్వర్డ్ అంటే సిస్సే అనుకోండి. ఓకే. అండ్ ఇది ఒకవేళ థర్మల్ కండిషన్స్లో అనుకోండి అప్పుడు ఏమవుతుంది? సో థర్మల్ ఫోటోకెమికల్ రెండు రాసుకుందాం. సో థర్మల్ కండిషన్స్లో ఏంటి? ఇన్వర్డ్ కదా. అంటే మనం ఏం చేస్తాం? సో 6π హీట్ డిస్ కాబట్టి ఫోటోకెమిస్ట్రీ అనేది నాకు చేంజ్ అవ్వదు. ఓకే. సో ఫోటోకెమిస్ట్రీ చేంజ్ అవ్వదు కాబట్టి సో బాండ్స్ని బ్రేక్ చేయాలి కదా, ఐ ఫర్గాటెన్. సో ఇది బ్రేక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇలా బాండ్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఇలా ఒక బాండ్, ఇక్కడ ఇలా ఒక బాండ్ కదా. ఓకే. సో ఫామ్ అయింది. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్స్. ఈ హైడ్రోజన్స్ నేను ఒకవేళ హీట్ అయితే సేమ్ పొజిషన్స్లోనే పెడతాను. ఒకవేళ డిస్ అనుకోండి అప్పుడు నేను ఆపోజిట్ పొజిషన్స్లో పెట్టాలి. ఐ మీన్ సిస్ అని కాదు, ఇక్కడ డిస్ కాబట్టి స్టీరియో కెమిస్ట్రీ చేంజ్ అవ్వదు కాబట్టి ఈ హైడ్రోజన్స్ అనేవి సేమ్ సైడ్ ఉంటాయి. ఒకవేళ ఫోటోకెమికల్ రియాక్షన్స్ అయితే ఇది 6π ఫోటోకెమికల్ కాన్ కదా, కాబట్టి స్టీరియో కెమిస్ట్రీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే.
సో కాబట్టి ఇది ఒకటి వెజ్ అయితే ఇంకోటి డాష్ అనమాట. సో ఇలాగా. ఓకే, సో ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 చూద్దాం. సో లెట్స్ సీ. ఇలా ఉందనుకోండి. ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ ఇట్ అగైన్. సో ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు మనం ఎలాగా చేస్తాం? సో 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే 8 కాబట్టి సో లెట్స్ సీ. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకవేళ నేను 2 పై బాండ్స్ని చేంజ్ చేశాను అనుకోండి, నాకు 4 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది కదా, అది నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే 3 4 5 6 7 8 కదా. సో నేను ఇలా బాండ్స్ బ్రేక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 2 3 4 5 6 మెంబర్ రింగ్ ఫామ్ అయింది కదా. నేను 6 మెంబర్ రింగ్ ఫస్ట్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ దాంట్లో ఏంటి, ఇక్కడ 1 2 3 4 no 1. సో 1 2 3 4 5 6 3 4 5 6 1 2 3 4. ఓకే, యాక్చువల్లీ ఇది ఒక 9 మెంబర్ రింగ్ సిస్టమ్ అనమాట. ఇంకొకటి ఉండాలి 1 2 3 4 5 6 7 8 అండ్ 9 మెంబర్ రింగ్ అనుకోండి. దెన్ ఇట్ విల్ బి ఏ సైక్లోపెంటీన్ లైక్ దిస్ అనమాట. ఓకే, సో నేను దాన్ని రెక్టిఫై చేస్తాను, నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ కూడా అంతే. ఒకవేళ మనం ఇక్కడ నైట్రోజన్ పెట్టుకున్నాం అనుకోండి, దెన్ హౌ ఇట్ విల్ బి సీ. Okay, so let's see. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ బాండ్ని రొటేట్ చేస్తాను. అప్పుడు నాకు 1 2 3 1 1 2 3 4 5 6 మెంబర్ రింగ్ ఫామ్ అయింది కదా. ఓకే, సో యాక్చువల్లీ ఇలా కాకుండా ఇలా రొటేట్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. సో దట్ మనకి నైట్రోజన్ ఫస్ట్ రింగ్లోకి రాదు, నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో I just it's an own example so that there can be mistakes. ఓకే, సో ఇలా రాశాను అనుకోండి, అప్పుడు నాకు 6 మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది, దెన్ 5 మెంబర్ రింగ్ కదా. సో నేను దీన్ని ఇండికేట్ చేస్తూ రాస్తున్నాను. ఓకే, సో ఒకవేళ 9 మెంబర్ రింగ్ అయితే ఇలా పాసిబుల్ అవుతుంది అని. COOET. ఓకే, సో 6 పై డిస్ అనమాట. 6 పై డిస్ రొటేషన్ చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, సో అప్ టు హియర్ ఇట్ వాజ్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను సైక్లో అడిషన్ రియాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆల్సో ది స్టీరియోకెమిస్ట్రీ, అండ్ ఇట్స్ ఆల్ అప్ టు హియర్. అండ్ ఎలక్ట్రోసైక్లిక్స్ మీద క్వశ్చన్స్ రావడం అనేది చాలా తక్కువ. సో బట్ ఒకసారి చదవడం అనేది ఇంపార్టెంట్ కదా. ఐ హోప్ మై వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.